యాదాద్రి భువనగిరి జిల్లా వట్టూరులో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పల్లె నిద్ర చేశారు. ఇవాళ ఉదయం గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనలో భాగంగా అర్హులందరికీ ఇందిరమ్మ, అర్హులందరికీ రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు అందించట్లో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. కాబట్టి గతంలో 2007లో మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ నేత అని చెప్పుకుంటాడు. మాట ఇస్తే మాట తప్పేది లేదు, మాట తప్పితే తెలంగాణకుంటా అని చెప్పి తెలంగాణలో దళితులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతోటి 2 సార్లు గద్దెనెక్కి ఆ దళితులను, మైనార్టీ, ఎస్సీ ఎస్సీల వర్గాలను మర్చిపోయినటువంటి కేసీఆర్ తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటి నెరవేర్చలే. లక్షల కోట్ల తెలంగాణ సంపదను దాచుకొని ఇప్పుడు ఆ పంపకాల్లో తేడా వచ్చి ఆ కుటుంబం అంతా కూడా ఒక దోపిడీ కుటుంబంగా, తెలంగాణ సొత్తును దోచుకున్న కుటుంబంగా ఇలా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మరి పంపకాల్లో తేడా వచ్చి మా పార్టీ మీద కూడా బదనాం నెట్టాలని చూస్తున్నారు. ఏదేమున్నా 2007లో గ్రామాల పుంటి తిరిగి పల్లెనిద్ర చేసి, ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం వట్టూరు గ్రామంలో దళిత వాడల్లో పల్లెనిద్ర చేసి ఇక్కడ యాదమ్మ ఇల్లు, బుచ్చమ్మ ఇల్లు, మా లక్ష్మయ్యది ఒక 20 నుంచి 30 ఇండ్లు మీకు ఇల్లు లేవు, నేను నిద్ర చేస్తున్నా, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటివి 70 ఇండ్లు, మాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రగల్భాలు పలికి పల్లెనిద్ర చేసి తెల్లారంగా ఈ ఆటను కోసుకొని మూలు బొక్కలు తిన్న కేసీఆర్ మరి దళిత, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వచ్చిన ఓట్లతో గద్దెనెక్కి 2 సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఆయన స్వయంగా నిద్ర చేసి ఆయన భోజనం పెట్టే ఇల్లు కూడా మర్చిపోయిందంటే తెలంగాణ ఏ రకంగా సర్వనాశనం చేసిండో చూసే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన తెచ్చారు.